ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం, తరచుగా భారత్ను పొగడటం, సొంత ఆర్మీని విమర్శించడంతో ఆ దేశపు ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతుడిని చేసింది. అవినీతి ఆరోపణలతో కోర్టు ముందుంచి అడ్డగోలు ఆరోపణలతో అతడిని జైలు పాలు చేసింది. జైల్లో నుంచి కూడా అప్పుడప్పుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆర్మీపై తరచుగా విమర్శలు చేస్తూ ఉండేవాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పై కూడా ఇమ్రాన్ విమర్శలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ పై పగ తీర్చుకున్నాడంటూ వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేశారంటూ వస్తున్న వార్తలు గ్లోబ్ ను షేక్ చేస్తున్నాయి. జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు సైతం ఆయన్ని కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. వాటికి సంబంధించినవిగా చెబుతున్న ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనంతటికి కారణం ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారనే వార్తలు బయటికి రావడమే. ఇమ్రాన్ ఖాన్ 2003 ఆగస్టు నుంచి ఆడియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన్ని హతమార్చినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు తెరపైకి వచ్చాయి. బలూచిస్తాన్ దేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన పోస్టు చేసింది. పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీం మునీర్, నిఘా విభాగం ISI కలిసి ఆయన్ని హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని రాసుకొచ్చింది. అలాగే పలు మీడియా సంస్థలు కూడా దీనికి సంబంధించి వార్తలను ప్రచురించినట్లు సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టు చేశారు. మరోవైపు ఆయన అనారోగ్యంతోనూ మరణించి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిని ధృవీకరించేలా అధికారికంగా ఒక్క ఆధారము బయటకు రాలేదు. ఆఫ్ఘాన్తో ఉద్రిక్తలు తగ్గేలా లేవు. పాక్ రక్షణ మంత్రి ఈ వార్తల నేపథ్యంలో ఇమ్రాన్ సోదరీమణులు మంగళవారం రాత్రి జైలు దగ్గరకు చేరుకున్నట్లు సమాచారం. వెంటనే తమ సోదరుణ్ణి కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేసినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కానీ పోలీసులందుకు అనుమతించలేదని తెలుస్తోంది. పైగా వారిపై తీవ్రంగా దాడి కూడా చేసినట్లు సమాచారం. దీంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఇన్సాఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిరసనలకు సంబంధించినవిగా పేర్కొంటూ పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.